మహాకుంభమేళలో రామాయణ సప్తాహాలు. కుంభరాశిలో గురుగ్రహం పోయిన ఉగాది నుండి ఈ సంవత్సరాంతం ఉన్న సందర్భంగా మకర మాఘాల పుణ్యకాలం స్థాన పవిత్రత అధికంగా ఉంటుంది కాబట్టి 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చినందుకు ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్నది. అందుకే వేరే చోట ఎక్కడో కాకుండా త్రివేణి సంగమం ప్రయాగలోనే జరుపుట లక్షలాది ప్రజలు పాప ప్రక్షాళన కొరకు 1000 మైళ్ళ ప్రయాణం తదుపరి అక్కడ స్నానాలు చేస్తూ తరిస్తున్నారు. పాప పరిహారం పుణ్యప్రాప్తం అనేదే ధ్యేయం. పుణ్యవంత వచ్చినప్పటికీ పాపం పోయినప్పటికీ ఇంకా శేష పాపం ఉంటూనే ఉంటుంది. గంగా యమునా నదులు పారుతుంటే అందులో సరస్వతి నది అదృశ్యంగా కలుస్తుంది. అది అంతర్వాహినిగా ఊహిస్తూ ప్రయాగాలో స్నానం చేస్తారు. ఇది భౌతికం. అదేగాక అక్కడ క్షణకాలం పాటే మనం మునుగుతాము. నిజానికి త్రివేణి సంగమం అంటే ఆధ్యాత్మికంగా విచారించాలి. మన కుడి కన్ను ఏదైతుందో అది గంగా నదిగా, ఎడమ కన్ను అది యమునా నదిగా, వీటి రెంటి దృష్టి ప్రవాహంలో అంతర్వాహినిగా సరస్వతి అనగా మన జ్ఞానచక్షువు మూడవ కన్ను. ఇది ప్రతిరోజు జీవితంలో సనాతన ధర్మ సాధన పరులు, సనాతన భక్తిపరమైన సద్గ్రంథ పఠన ప్రవాహం లోపల మనం మునకలు వేస్తూ గడుపుతుంటే వారి పుణ్యానికి అంతే అనేటువంటిది ఎక్కడిది. భౌతికంగా అయితే కొన్ని నిమిషాలే మునుగుతాము, అంతటితోనే పాప పరిహారం అయిందంటే ఆధ్యాత్మికంగా ఎందులో మనిషి మునిగిన వారికి ఎంత పుణ్యమో మనకు కూడా దొరుకుతుంది. మనకు పాపాలు అన్నీ కూడా మన పాపాలు ఉన్న ఏనాటికి వాటి నివారణకు వెళ్ళి స్నానం చేసినా మళ్ళీ పాప కూపంలో పడి స్వార్థ ద్వేష దుర్మార్గ చర్యల పాపాలను అంటించుకుంటూ ఇంత కష్టపడి ప్రయాణం చేసి స్నానాలు చేసినా ఏమి లాభం? అయితే మీరు అడగవచ్చు, పామర జనులే కాదు లక్షల మంది దేశ విదేశ దైవాన్ని శాసించే దీక్షపరులు, నాగసాధువులు, యోగులు ఎందరో వచ్చి స్నానాలు చేస్తున్నారు కదా, వారేమన్నా పాపాల భైరవుల పాపం పోగొట్టుకోవడానిక వస్తున్నారని మీరు అనవచ్చు. అది నిజమే. ఎందుకు చేస్తున్నారు తెలుసుకోండి. దేశంలోని మన వంటి కోట్ల మందికి స్నానమాత్రంన పాపాలు పోయి పుణ్యం రావాలంటే, నదీ జలాలు ఎప్పటికీ పవిత్రతను సంతరించుకోవాలంటే అటువంటి వారు స్నానాలు చేస్తేనే వారి పుణ్యం ఆ నదీ జలాలు గ్రహించి మనం మునిగినందున ఆ ప్రవాహము మనకు ఆ జలాల పాపాలను కడిగేది పుణ్యము అందిస్తుంటాయి. అందుకే అటువంటి వారు పైభాగాన ప్రవాహంలో స్నానం చేస్తారు, మనము వారి క్రింది ప్రవాహంలో స్నానం చేస్తాము. పుణ్యనదులన్నీ ఏకమై భగవంతుని అదే వరం కోరుకున్నాయి. పాపాత్ముల స్నానాల వల్ల మేము మైలపడిపోతున్నాము, పవిత్రత కోల్పోతున్నాము. దానిని నిలబెట్టుకోవడానికే అటువంటి వారు స్నానాలు చేయాలని కోరుకున్నారు. వారేగాక అదృశ్యంగా దేవతలెందరో వారు కూడా వచ్చి స్నానాలు చేసి నదులు వాటి యొక్క పవిత్రతను రెట్టింపు చేస్తారు. అందుకే మనకు పుణ్యం ప్రాప్తిస్తుంది. మళ్ళీ పాపమంటకుండా ఎల్లకాలం పవిత్రంగా ఉండగల సమర్థత గల జనులెందరూ అలా ఉండాలంటే నిరంతర భగవద్ధ్యాన చిత్తులై సనాతన గ్రంథ పారాయణ దీక్షలతోడ దైవకార్యం నందు నిమగ్నమై ఉంటే ఆ సమర్థతను సంపాదించవచ్చు. ఇటువంటి భౌతిక చర్యలకు అవసరమే ఉండదు. ఉదాహరణకు మా వంశంలో దాదాపు 150 సంవత్సరాల పైబడి ఇప్పటి వరకు రామాయణ సప్తాహాల కుంభమేళ జరగలేదు. ఇప్పుడే క్రోధీనామ సంవత్సర ఉగాది నుండి నిరంతరము
ఒక్కరోజు కూడా వృధా కాకుండా రామాయణ సప్తాహాల మేళ జరుగుతోంది. దానికి తోడు బంధుమిత్ర సంతానాలతో మాట్లాడకుండా మౌన దీక్ష కూడా తోడైంది. రామాయణ సప్తాహాల ప్రవాహం గంగా నదిలో యమున అనేది దేహం కలిసిపోయి పారాయణం అనే జ్ఞానం వాహిని సరస్వతి కాగా ఈ త్రివేణి సంగమంలో 10 మాసాలుగా మునుగుతే ఉన్నాము దంపతులము. పాప సహవాసం లేదు, పాప కర్మలు లేవు, అనవసర సంభాషణలు లేవు. అందుకే మా దేహాలు పునీతమవుతున్నాయి. ఇక వేరే కుంభవేళ క్షణమున కొరకే ఎదురు చూడటం అవసరమా? వేరే కుంభమేళాలు పుష్కరాలు అవసరం లేకుండా దాదాపు 4 సంవత్సరాల నుండి, అంటే 2021 సంవత్సరం నుంచి 2025 వరకు నిరాఘాటంగా గురుచైత్ర సప్తాహాలు, రామాయణ సప్తాహాలు మొత్తం కలిపి 215 సప్తాహాలు పూర్తి కాగలవు. గురుచైత్ర గంగా అయితే రామాయణం యమున. ఈ విధంగా ఈ సంవత్సరమే జ్ఞాన సరస్వతి నదిగా, మనశ్శాంతి శ్లోకముల పుస్తకం కలిసి త్రివేణి గ్రంథ సంఘంగా మా గృహం పావనమైంది. ఈ గృహంలోనూ మునుగు తేలుతూ ఉంటాము. దీక్షలు, అంకిత భావాలు, నియమాలు పవిత్ర గ్రంథ పట్టణాలకు విశేష ఫలదాయకం. వంశానికి, కుటుంబానికి అవి కవచ ప్రధానాలు, దుష్టశక్తుల నిరోధకాలు. రెండో సప్తాహ జ్ఞానవాహిని సరస్వతి యొక్క ఆ పుణ్యము మా పిల్లలకు, వారి పిల్లలకు మరియు పిల్లల పిల్లల వరకు కూడా తోడై ప్రవాహిస్తూనే ఉంటుంది. ఆ దైవమే మాలో సంపూర్ణంగా నిండి ఉంటే చెడుకు ఇంకా తావు ఎక్కడుంటుంది? ఇక మమ్మల్ని కదిలించే శక్తి దేనికైనా ఉంటుందా? మనపై మనము విశ్వాసం కోల్పోవడమే అదే మహాపాపం. అది ఎందులో మునిగినా పోదు. అందుకే దీక్షల నిష్టలతో, సనాతన భగవద్ గ్రంథ పారాయణాలతో, ఏకేశ్వర ఉపాసన, దీక్షల నిష్టలతో నిరంతర ధ్యానంలో ఉన్నప్పుడు ఎక్కడో ఉందన్న ఏదో ఉబలాటంతో క్షణిక దానికై పాటుపడటం, ఆ అసంబద్ధ ధర్మ న్యాయమార్గ శేష అందరికీ వస్తుందా అని అంటారు. ఎందుకు రాకూడదు? పనికి రావన్నీ వచ్చినప్పుడు ఇది మాత్రం ఎందుకు రాదు? అవన్నీ ఆత్మద్రోహం మాటలే. సరైన శ్రద్ధ వాటిపైన లేకుండటమే. వాటి విలువ తెలుసుకోవడానికి పాటుపడక ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఇది తొలగిన నాడు తరతరాలకు పురోభివృద్ధి ఉండగలదు. ఇప్పుడు సమాజం అంటూ భ్రష్టపట్టిపోయింది కాబట్టి తిరిగి దారిలో పడాలి. జీవితము చేసుకున్నటువంటి పాపమైన పుణ్యమైన మూటగట్టుకొని జన్మాంతరం వరకు కట్టుకొని పోతుంటాము. కర్మ ప్రభావం అత్యంత సూక్ష్మంగా పనిచేస్తూ ఉంటుంది. సత్యము ఏదో తెలుసుకోవాలి, దానినే గ్రహించాలి, సత్కర్మలనే చేస్తూ ఉండాలి. సర్వదా దుష్కర్మల జోలికి వెళ్ళకూడదు, ధర్మ ఉల్లంఘించకూడదు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఇది ఈ రామాయణ సప్తాహ కుంభమేళ. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.